హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వాలంటీర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రామ వార్డు వాలంటీర్స్ కు సంబంధించి 3 ముఖ్యమైన శుభవార్తలు అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. చివరి దాకా చూస్తేనే మీకు టాపిక్ అనేది అర్థమవుతుంది. అయితే ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టయితే గత 2 నెలలుగా మన వాలంటీర్ కు సంబంధించి వివిధ విషయాలు అయితే మనము తెలుసుకుంటున్నాం. అంటే వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేస్తారు, వాలంటీర్ యొక్క వ్యవస్థను రాజీనామా చేసిన వారిని విధుల్లోకి తీసుకోరు, వాలంటీర్స్ యొక్క శాలరీ అయితే ఇవ్వరు అని ఎన్నో విషయాలు అయితే మనం గత 2 నెలలుగా వింటూనే ఉన్నాం. అయితే ఫ్రెండ్స్, తాజాగా మనకు వాలంటీర్స్ కు సంబంధించి 3 శుభవార్తలు అయితే రావడం జరిగింది. సో మొదటి శుభవార్త కనుక చూసుకున్నట్టయితే వాలంటీర్ యొక్క వ్యవస్థను రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం లేదని మనకు స్పష్టమైతే చేయడం జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్, వాలంటీర్ యొక్క వ్యవస్థ రద్దు చేస్తారని మనకు ఫేక్ న్యూసెస్ అయితే స్ప్రెడ్ అయ్యాయి. అయితే ఇప్పుడు వాలంటీర్స్ కు సంబంధించి వాలంటీర్ యొక్క వ్యవస్థ రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం లేదు. మరి రెండో శుభవార్త ఏంటంటే వాలంటీర్లకు పెండింగ్ లో ఉన్న వేతనాలు కూడా త్వరలో అయితే చెల్లించడం అయితే జరుగుతుంది. సో మూడో శుభవార్త కనుక చూసుకున్నట్టయితే బాగా చదువుకున్న వాలంటీర్, అంటే కొంతమంది వాలంటీర్స్ ఉంటారు, డిగ్రీ చేసి ఉంటారు, అలాంటి బాగా చదువుకున్న వాలంటీర్స్ గా పనిచేస్తూనే వారికి ప్రభుత్వం అయితే శిక్షణ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ శిక్షణ తద్వారా వారికి ఉన్నత హోదా కూడా ఇవ్వనున్నట్లయితే మనకు అధికారుల నుండి సమాచారం అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ముందు చూడాల్సి ఉంటుంది. సో దీనిని మనకు పూర్తిగా అఫీషియల్ వచ్చినదంటేనే మనకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఎన్నో రోజుల నుండి బాధపడుతున్న వాలంటీర్స్ కు 3 శుభవార్తలు ఒకేసారి అయితే ప్రభుత్వం ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ చిన్న సమాచారం మీకు చెప్పడానికి కోసం మీ యొక్క వీడియో అయితే చేయడం జరిగింది. వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ లో చెప్పండి. వాలంటీర్స్ కు సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే వెంటనే మా యొక్క యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే వచ్చిన గంటను కూడా ప్రెస్ చేసేయండి ఫ్రెండ్స్.